మా అమ్మ రోటి పచ్చడి చేసిందంటే ఆ పచ్చడికి స్పెషల్గా ఫ్యాన్సే ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే అంత బాగా చేస్తుంది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసి పక్కన ఈ పుదీనా పచ్చడి పెట్టుకొని తింటే ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేము. అదేంటో అమ్మ వాళ్ళు ఏం చేసినా భలే టేస్ట్ ఉంటుందబ్బా. అమ్మ చేసినలాగే మళ్ళీ నేను ట్రై చేస్తానా, అలాంటి టేస్ట్ మాత్రం రాదబ్బా. నిజంగా అమ్మ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంటుందబ్బా అసలు. ఇప్పుడు కూడా అమ్మ అదే ప్రేమతో చేస్తుంటే చిన్నప్పటి రోజులన్నీ మళ్ళీ ఒకేసారి గుర్తొచ్చేసాయి. ఎంతైనా ఆ కాలం చేసే వంటలు వేరు, చేసే పద్ధతి వేరు. ఇప్పుడు ఎంతో ఆయిల్ చేసినా ఆ టేస్ట్ వస్తుందా ఏంటి? అమ్మ చేతి వంటల్లో ఉండేది కేవలం రుచి మాత్రమే కాదు, మనసు నిండిపోయే ప్రేమ. మీరేమంటారు? కలిసినగా ఇంకా వేసి మంచిగా నూరుకోవాలి. నూరికి మన రోట్లో పచ్చడి మంచిగా పచ్చడి చేస్తుంది టేస్టీ బాగుంటుంది అంట. సబ్స్క్రైబ్ చేసి కొత్తిమీర, పుదీనా, చింతపండు అని వేసి నూరాలి. రోటి పచ్చడి అయిపోయింది. మీకు నచ్చితే లాస్ట్లో పోపైనా వేసుకోవచ్చు, మేము వేసుకోవట్లేము. సబ్స్క్రైబ్ చేయండి కదా.